సిసింద్రీలు సిసింద్రీలు సీమటపాకాయలు చిన్నారులు కారు వీరు దీపావళి బాంబులు సిసింద్రీలు సిసింద్రీలు సీమటపాకాయలు చిన్నారులు కారు వీరు దీపావళి బాంబులు చల్ల చల్లని పిడుగులు వీళ్ళు భల్ముద్దొచ్చే గడవలు వీళ్ళు అరెరెరె చల్ల చల్లని పిడుగులు వీళ్ళు భల్ముద్దొచ్చే గడవలు వీళ్ళు అరెరెరె సిసింద్రీలు సిసింద్రీలు సీమటపాకాయలు చిన్నారులు కారు వీరు దీపావళి బాంబులు సిసింద్రీలు సిసింద్రీలు సీమటపాకాయలు చిన్నారులు కారు వీరు దీపావళి బాంబులు తల్లిదండ్రుల తగవులను తీర్చే వేళల్లో పంచాయతీ పెద్దలు వీళ్ళు అల్లరితో ఇల్లు పీకి పందిరి వేసేటప్పుడు బాబోయ్ నో డౌట్ వానరాగ్రగణ్యులు తగవులాడి మరుక్షణమే కలిసిపోయే వేళ కనిపించని దేవుని ప్రతిరూపాలు ముద్దు ముద్దు మాటలతో మురిపాల మొలకలు హద్దు మీరి విసిగిస్తే పెను రక్కసి మూకలు సిసింద్రీలు సిసింద్రీలు సీమటపాకాయలు చిన్నారులు కారు వీరు దీపావళి బాంబులు బాబోయ్ పిడుగులు వీళ్ళు భల్ముద్దొచ్చే గడవలు వీళ్ళు అరెరెరె చల్ల చల్లని పిడుగులు వీళ్ళు భల్ముద్దొచ్చే గడవలు వీళ్ళు అరెరెరె సిసింద్రీలు సిసింద్రీలు సీమటపాకాయలు చిన్నారులు కారు వీరు దీపావళి బాంబులు సిసింద్రీలు సిసింద్రీలు సీమటపాకాయలు చిన్నారులు కారు వీరు దీపావళి బాంబులు బాబోయ్ ఈ బిల్డింగ్ 100 కోట్ల ఆస్తికి కేంద్ర బిందువు. ఈ ఆస్తి అంతటికి హారిక అనే చిన్న పాప తప్ప వారసులే లేరు. ఆ హారిక కూడా ఒక ట్రస్టీ చేతుల్లో ఉంది. ఆ ట్రస్టీ మెంబర్స్ అందరూ కలిసి ఆస్తిని ఎవరికి వారు ఎలా కొట్టేయాలా అన్నదే వారి ప్లాన్. చివరకు జేబు దొంగలకు కూడా ఈ ఆస్తిపై కన్ను పడుతుంది. వాళ్ళు కూడా ఆ ఇంట్లో ప్రవేశించి ఈ ఆస్తిని చేజిక్కించుకోవడానికి ప్లాన్లు వేస్తుంటారు. అంతమంది ప్రయత్నాలను ఆ హారిక ఎలా ఎదుర్కొంది అనేదే ఈ కథాంశం. బాసు, ఈ రోజైనా నాకు నా మావకి పుష్టిగా డబ్బులున్న ఎదవనాయాల్ని చూపించు. ఏం చెక్క 5 స్టార్ హోటల్లో భోంచేసి నేను నా మావ సాయంత్రం సినిమాకి చెక్కేస్తాం బాసు. ఆశీర్వదించు బాసు. బాసు, నువ్వేం ఫీల్ అవ్వకు. నిజంగా నీ మీదొట్టు, నీ మామూలు నీకు ఇచ్చేస్తాలే. మావా మావా, అబ్బా కాసేపు పడుకోనివే. ఛీ, బుద్ధిందా లేదా నీకు? కుంభకర్ణుడి నిద్ర నువ్వును. లేస్తావా లేదా? స్నానం చేసి మరీ పడుకున్నావా? టైం ఎంతైందో చూడు. మనం డ్యూటీకి వెళ్ళక్కర్లేదా? అబ్బాబాబా, పొద్దున్నే నసా నువ్వును. ఓ గంట ప్రశాంతంగా పడుకోనివే. ఓ, ఇంకో గంట నిద్ర కావాలా నీకు? ఉండు, నీ సంగతి చెప్తాను. మర్యాదే సాహసే లక్ష్మి చేనీయ. ఒరే మావా, నన్నేమైనా గాని మా అమ్మనేమైనా అన్నావో అంటే ఏం చేస్తావే? ఏం చేస్తానా? ఏం చేస్తావే? సరే సరే, ఈ గొడవంతా ఎందుకు గాని డ్యూటీకి పోదాం పద. తమరి డ్యూటీ ఎటువైపు? తామరు అమీర్పేటను పేకాడుకోండి, నేను పంజాకోట్ సెంటర్ లో ఫుట్బాల్ ఆడతా. ఓకే ఓకే.
మావా మ్మ్. నాకు ఈ రోజు అమీర్పేటలో నువ్వు డ్యూటీ వేసావు. అక్కడేమో పోకిరి కుర్రాళ్ళు ఎక్కువ. నాకేదైనా కష్టం కలిగితే నేను విజిల్ వేస్తాను. నువ్వు మటుకు వెంటనే వచ్చేయ్. తగ్గు తగ్గు. ఛ! ఇల్లు చూస్తే స్టేడియంలో ఉంది. ప్రేక్షకులు లేరేంటబ్బా? ఉంటే మనకెందుకు, లేకపోతే మనకెందుకు, మన పని మనదే. వన్డే మ్యాచ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. మ్యాచ్ స్టార్ట్ అయ్యేలోపు మొత్తం దోచుకోవాలి. వీళ్ళ ఒంటి మీద ఉన్నదంతా దోచుకుంటే ఊటుకో మటన్ బిర్యానీ ఏం కర్మ. మటన్ బిర్యానీ మాలే ఎట్టేయచ్చు. ఏమిటి చిత్రం ఇంత లేటు? మావ మంచి స్పీడ్ మీద ఉన్నాడే. స్పీడ్ ఏమిటే పిచ్చి మొగమా? అప్పుడేం చూసా, నువ్వు బండెక్కు, ఈ సుబ్బిశెట్టి స్పీడ్ ఏమిటో చూద్దు గాని. చూపిస్తావు ఏంటి నువ్వు చూపించేది? ఏమిటి చూపించేదా? అంటే నన్ను గురించి మీ అక్క కాంతామణి చెప్పలేదా? కాంతామణి అన్ని చెప్పుండాలనే. నేనే ముసలోన్న అయిపోయాను అనుకున్నావేంది? నేనే వల్ల డబ్బాగాడిని అనుకున్నావేంది? రా, నా స్పీడ్ ఏమిటో చూద్దువు గాని. ఏంటో వీడు పెద్ద పోటుగాళ్ళ ఊగిపోతున్నాడు. చూద్దాం వీడి స్పీడ్ ఏంటో. కాంతామణి చూసింది కదే నా స్పీడ్ ఏమిటో. ఏంటి నువ్వు చూపించేది? ఏమిటి చూపించేదా? నా గురించి మీ చిన్నక్క చింతామణి ఏమీ చెప్పలేదా? నా వయసు 55 ఏళ్ళైనా నా మనసు 25 సంవత్సరాలే. ఈ కాలం కుర్రాళ్ళందరూ నా స్పీడ్ ముందు దేనికి పనికిరారు. అబ్బో చూద్దాంలే మావా నీ 25 బండి స్పీడ్ ఏమిటో. నువ్వు కూడా తాగు. వీడికి 25 ఏళ్ళ, వీడికి ఇది 3వ పెళ్ళామో 4వ పెళ్ళామో ఏంటి? చిత్రాంగి లైట్ ఎందుకు ఆపుతున్నా? వద్దు మావా నాకు లైట్ అంటే మహా సిగ్గు. నీ సిగ్గు సంతకెళ్ళా. అసలు లైట్ అంటూ ఉంటేనే కదే నా స్పీడ్ ఏమిటో నీకు తెలిసేది. అబ్బా ఏమిటి చిత్రాంగి, ఏమైంది? గుచ్చుకుంది. సరేలే, ఇదెందుకు అడ్డం? ఇగో తీసి పక్కన పెట్టు. ఇదిగో భద్రం. అలాగే
హెల్ప్ చేయి. అక్కడ పెట్టు. ఇదిగో. ఇది కూడా ఒకటి పెట్టు. భద్రం. ఒరేయ్ నీచుడా, చండాలుడా, దుష్ట దుర్మార్గపు వెధవ, వెధవన్నర వెధవ, వెధవలకే వెధవ, నీ పెళ్ళాలు ముండమొయ్య. ఎన్నిసార్లు చెప్పాలరా, ఎన్నిసార్లు చెప్పాలరా? వెధవ, నీచుడా, నికృష్టుడా, దౌర్భాగ్యుడా, ఒరేయ్ వెధవ, వెధవన్నర వెధవ, సుంఠ, సన్యాసి, గాడిద. మావా మావా, ఓ మావా, ఆ, ఏమైంది? ఏమి లేదు ఉండవే. మావా మావా, ఆ, ఏమైంది మావా? ఏమి లేదు ఉండవే. మా తాత ముత్తాతల కాలం నుంచి మా భార్యలతో కాపురం చేసేటప్పుడు, మరీ ముఖ్యంగా రాత్రిపూట భార్యతో ఉన్నప్పుడు ఈ నగలు తీసేవాళ్ళం కాదు. ఈ నగలు మా ఒంటి మీద ఉంటే మమ్మల్ని ఆపటం ఎవరి వల్ల కాదు. అబ్బో, కానీ ఈ నగలు మా ఒంటి మీద లేకపోతే 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 మావా మావా, మావా మావా, ఏంది ఏమైంది మావా? ఏంది ఏమైంది? ఏమైంది మావా? ఏమి లేదే. మరి ఇన్ని నగలు ఒంటి మీద వేసుకొని తిరిగితే నీరసం రాదా ఏంటి? ఎవరైనా దొంగలు కొట్టేరా ఏంటి? పిచ్చి చిత్రాంగి, అవన్నీ ఒరిజినల్ నగలు అనుకుంటున్నావా? మరి అవన్నీ గిల్టు నగలే. ఆ? మరి అసలు నగలేమయ్యాయి? అసలు నగలా జాగ్రత్తగా బ్యాంకు లాకర్లో దాచొచ్చాగా. ఆ? ఏం చేద్దాం మామ, మొత్తం దోచేసుకున్నాను. తీరా అవి గిల్ట్ నగలు. అయ్యో, సరే ఏం చేస్తాం, ఇవాళ బయలుదేరిన వేళ విశేషం అలా ఉంది. మమ్మీ నేను స్కూల్కి వెళ్ళను, డాడీ నేను స్కూల్కి వెళ్ళను, మమ్మీ నేను స్కూల్కి వెళ్ళను, డాడీ చదువుకోకపోతే మీ నాన్నలాగా గుమస్తా అవుతావు, చదువుకుంటే మా నాన్నలా ఆఫీసర్ అవుతావు. ఏడవకమ్మా, నువ్వు వేడి పాపేలోపు బండిలో పెట్రోల్ అయిపెట్టాడు. త్వరగా రా స్వప్న. వెళ్ళు. రా స్వప్న. వెళ్ళమ్మా, మా అమ్మ కాదు, వెళ్ళు రామా. వెళ్ళు నాన్నా. పాపా నీ పేరేంటమ్మా? స్వప్న. చూడు స్వప్న, నువ్వు స్కూల్కి వెళ్ళకపోతే చాక్లెట్ అంకుల్, బిస్కెట్ బాబాయ్ నీతో ఫ్రెండ్షిప్ చేయరంట. అంతేకాదు ఐస్ క్రీమ్ తమ్ముడు కూడా నీతో మాట్లాడటంట. స్కూల్లో నీ ఫ్రెండ్స్ అంతా నీతో ఆడుకోరంట. సరేనా? వెళ్తాం స్కూల్ కి? వెరీ గుడ్. రామా. బుద్ధిగా డాడీతో స్కూల్కి వెళ్తావా? చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ చెల్లమ్మ. థ్యాంక్స్ నేను చెప్పాలక్కయ్య.
హలో. నన్నే. మిమ్మల్నేనండి. నా పేరు మిమ్మల్నే కాదండి బాబు, రాధిక. ఆహా, నా పేరు రామనాథం. ఓహో అలాగా, ఇక నేను వెళ్ళొచ్చా రామనాథం గారు? సెటైర్ లాపితే సెటిల్మెంట్ చేసుకుందాం. నువ్వు ఓకే అంటే మనిద్దరం చేతులు కలుపుకుందాం. లేదు అంటే చెప్పు, నీ దారి నీది, నా దారి నాది. పచ్చి నోట్లు నా చేతిలో పడితే చేతులు కలపడం ఏం కర్మ, ఏ పనైనా చేసేస్తాను. అంత పెద్ద పెద్ద పనులేం చేయక్కర్లేదు. నీ చెప్పేది విను. నాకు నా తమ్ముళ్ళకి కలిపి 10 మంది పిల్లలున్నారు. ఆ విషయం నాకు చెప్పడం ఎందుకు, రేపు పొద్దున వాళ్ళు పెద్దయ్యాక జనాభా లెక్కల వాళ్ళకి చెప్తే సరి. రాధిక, జోకులొద్దు. ఓ సారీ 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 సారీ. నువ్వు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ నీ చెప్పినట్టలా చేశావనుకో, నీకు నెలకి 10,000 ఇస్తాను. 10,000? సరే. ఓకే. ఇదిగో నా విజిటింగ్ కార్డు. రేపు ఈ అడ్రస్కి వచ్చేయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రా. వావ్, జబర్దస్తుగుంది సార్ బిల్డింగ్. అదే రాధిక, తంతే గారెల బొట్లో పట్టమంటే ఇదే మరి. ఇదంతా పాత డైలాగ్ సార్, తంతే మటన్ బిర్యానీ మాల్ ముందు పడ్డట్టుంది. అప్పుడేం చూసావు, నేను ఇంకా పైకి పంపిస్తాను. నేనేం తప్పు చేశాను సార్ పైకి పంపిస్తానంటున్నారు? పైకంటే ఆ పైకి కాదు, ఈ పైకి దా. ఏమిటి రాధిక అలా చూస్తున్నావు? ఏం లేదు సార్, ఆ పాప భక్తి చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ పిల్ల భక్తినే చూశావు, అల్లరి చూస్తే నీకు భయం వేస్తుంది. ఏంటి, ఆ పాప అల్లరి కూడా చేస్తుందా? ముందు ముందు నీకే తెలుస్తుందిగా. ఇంతకీ ఆ పాప ఎవరి పాప? ఆ పాప నాన్న అమ్మ ఎవరూ లేరు, ఉన్నదొక్క బాబాయ్. అతను కూడా వ్యాపారాలు చూసుకుంటూ అమెరికాలో ఉంటున్నాడు. ఈ పాపకి దాని మైనారిటీ తీరే వరకు మమ్మల్ని చూసుకోమని చెప్పి ఆ పిల్లని మాకు అప్పచెప్పి వాళ్ళ పాప అమెరికాలో ఉంటున్నాడు. ఇంతకీ ఆ పాపకి మీకు ఏంటి సంబంధం? ఆ పిల్ల పేరు హారిక. వాళ్ళ నాన్న మాకు దూర బంధువు. ప్రస్తుతం వాళ్ళెవరూ లేరు. ఆ బరువు బాధ్యతలు చూసుకోమని వాళ్ళ బాబాయ్ మాకు అప్పచెప్పి వెళ్ళాడు. రా, హారికని పరిచయం చేస్తాను. పద. అంకుల్ ప్రసాదం తీసుకోండి. ఈ ఆంటీ ఎవరు? ఈ ఆంటీ పేరు రాధిక. ఈ రోజు నుంచి మనింటోనే మనతో పాటునే ఉంటూ నీ కావలసినవన్నీ చూసుకుంటుంది. మరి నాకు సూపర్ మ్యాన్ బొమ్మ కొనిస్తావా? తప్పకుండా. సూపర్ మ్యాన్ బొమ్మ ఏం కర్మ, సూపర్ మ్యాన్ నే చూపిస్తా. సరేనమ్మా, ఇక మేము వెళ్ళమా? పద. అలాగే అంకుల్. ఏంటి అంకుల్, పెద్ద మయసభ ఏర్పాటు చేసినట్టున్నారే. ఏంటి అంకుల్ పిలిచారట? రామారా, ఏమీ లేదు, నీకు మా వాళ్ళందరినీ పరిచయం చేద్దామని. అది నా శ్రీమతి, పేరు లక్ష్మి. నమస్తే. అది నా కూతురు, పేరు సంధ్య. హాయ్. వీడు నా తమ్ముడు జంబులింగం. ఇది వాడి భార్య పార్వతి. వాడు నా ఇంకో తమ్ముడు రామలింగం. ఆవిడ సరస్వతి. వాడి భార్య. మేమంతా ఈ ఆస్తికి ట్రస్టీలం. అది విషయం. అనాయ్, మమ్మల్ని అందరినీ పేరు పేరున పరిచయం చేసావు సరే, ఇంతకీ ఈవిడెవరో, ఈవిడ ఎక్కడి నుంచి వచ్చిందో మాకు పరిచయం చేయలేదే? అక్కడికే వస్తున్నా. ఈ అమ్మాయి పేరు రాధిక. పిల్లల్ని కంట్రోల్ చేయడానికి, ముఖ్యంగా హారికాని కంట్రోల్ చేయడానికి ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చా. చూడు రాధిక, మా పిల్లలు మామూలు పిల్లలు కాదు, బ్రహ్మాండమైన అల్లరి చేస్తారు. వాళ్ళని కంట్రోల్ చేయడం నీ వల్ల అవుతుందా? పిల్లల్నే కర్మ, పెద్దల్ని కూడా కంట్రోల్ చేయగలను. చేస్తావు. ముందు నువ్వు కంట్రోల్ తప్పకుండా ఉంటే చాలు. నువ్వు ఆగరా అమ్మా, వెళ్ళి నువ్వు పని చూసుకో. అన్నాయ్, దీని మొహం చూస్తుంటే నెత్తి మీద 100 రూపాయలు పెట్టి వేలం వేస్తే రూపాయి కూడా ఎవరు కొనరు. పిక్ పాకెట్ మొహం ఇదిను. ఇక మన పిల్లల్ని కంట్రోల్ చేస్తుంది. రాధికని అండర్ ఎస్టిమేట్ చేయకండి. అదేమి సామాన్యురాలు కాదు. దాని సంగతి ముందు ముందు మీకే తెలుస్తుందిగా. అమ్మో,
ఎలాగైనా సరే మనం బయటికి వెళ్లేలోపు కనీసం 10 లక్షలన్నా వెనకేసుకోవాలి. బయటికి వెళ్ళాక ఏ ఇబ్బంది ఉండదు. రేయ్, ఎవరు నువ్వు? నాతో ఏం పని? లేకపోతే ఏం చేస్తావు? చేస్తే చూద్దాంలే, పోవోయ్. అయ్యో బాబోయ్, అంత పని మాత్రం చేయకు. తంతే మటన్ మాల్లో పడ్డట్టు ఇప్పుడే కుదురుకుంటున్నాను. నేను బుద్ధిగా పని చేసుకుంటాను. హారికని జాగ్రత్తగా చూసుకుంటాను. అయ్య బాబోయ్, వీడసలు మనిషే కాడు, మానవ రూపంలో ఉన్న మన పాలిట రాక్షసుడు. లక్ష్మి, నీ సుపుత్రుడు చింటూగాడేడి? పొద్దునుంచి దర్శనమే లేదు. ఎటో వెళ్ళుంటాడండి ఆడుకోవడానికి. అమ్మా, అడుగో మాటల్లోనే వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావు నాన్న? క్రికెట్ ఆడుకోవడానికి డాడీ. ఊరే, క్రికెట్ ఆడుకుంటే మనకేం వస్తుందిరా? నా క్రికెట్ తప్ప వేరే ఆట రాదు డాడీ. క్రికెట్ గేమ్ ఆడితే మనకేం వస్తుందిరా? మరేం ఆడమంటావు డాడీ? అలా అడిగా బాగుంది. చూడు, హారికతో ఫ్రెండ్షిప్ గేమ్ ఆడు. ఇప్పటి నుంచే దాన్ని ప్రేమిస్తూ ఉండు. దాని చుట్టూ తన తిరుగుతుండు. అర్థమైందా? అర్థమైంది డాడీ. ఏమిటండి మీరు చెప్పేది? వాడి వయసు ఏమిటి? వాడికి మీరిచ్చే సలహాలేమిటి? మీకు అసలు బుద్ధుందా? ఇంత చిన్న వయసులో వాడికి మీరిచ్చే సలహాలు ఇవేనా? నాకు తెలియక అడుగుతాను, వాడికి మీరు అసలు కన్నతండ్రేనా? తండ్రిని కాబట్టే హారిక ఏమన్నా రోడ్డును పోయే పిల్లనుకున్నావుటే, అది 100 కోట్ల రూపాయల ఆస్తిపరురాలు. ఇప్పటి నుంచే మన లైన్ లో ఉన్నామనుకో, ఆస్తి అంతా మనకే వస్తుంది. ఇవన్నీ నీ తెలియలే ఉండు. ఒరే నాన్న చింటూ, ఇవాళ నుంచి నువ్వు హారికతోనే ఆడుకోవాలి. అర్థమైందా? అర్థమైంది డాడీ. నేనేం చెప్పానో చెప్పు. అలాగే డాడీ. మనకి ఆస్తంతా రావాలంటే నేను హారికతోటే ఆడుకోవాలి, అంతే కదా? అబ్బా, గట్టిగా అరవకురా, ఎవరైనా వింటారు. చూడు, ఈ సలహా నీకు నేను చెప్పానని నువ్వెవ్వరికీ చెప్పకు. వెళ్ళాడు. హారిక, హారిక, నీకు మరేమో 100 కోట్లున్నాయంట కదా? కోట్లు ఎక్కడున్నా, అన్ని డ్రెస్లేగా. అబ్బా, కోట్లంటే అది కాదు, ఆస్తి. ఆస్తంటే? ఆస్తంటే తెలీదా? డబ్బు, బంగారం. అవన్నీ ఏం చేసుకుంటారు? అవును, ఏం చేసుకుంటారు? ఐస్ క్రీంలు, చాక్లెట్లు కొనుక్కుంటారు. ఈ ఆస్తితో రోజు చాక్లెట్ కొనుక్కుందామే. అలాగే. అబ్బా, 100 కోట్ల! వినడానికి వింతగా ఉంది. ఇక కళ్ళతో చూస్తే జన్మ ధన్యమైనట్లే. మొత్తంగా కాకపోయినా ఎంతో కొంత ఎట్లా నొక్కేయాలబ్బా. ఎలాగైనా నా మావకి ఈ విషయం చెప్పి మావ సహాయంతో దొరికినంత వరకు దోచేద్దాం. తర్వాత మావతో ఎంచక్క లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఇప్పటి నుంచే చిల్లర దొంగతనాలు మానేసి దొరికినంత వరకు దోచుకునే ప్రయత్నంలో ఉండాలి. లక్ష్మి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం ఈ ఆస్తి కొట్టేయాలి. నాకు కూడా చాలా ఆశగా ఉందండి. దానికి ఏదైనా ప్లాన్ చెప్పు. దేనికి? అదే, ఈ ఆస్తి అంతా మన చేతికి రావడానికి. అయితే ముందు హారికను లేపేస్తే చాలు. అమ్మో, హారికను చంపటం అంత తేలిక కాదు. అలా చేశామనుకో, కేసు మన మీదకి వస్తుంది. దేనికైనా టైం రావాలి. ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వు చెప్పినట్టుగా చేస్తే మన పీకల మీదకి వస్తుంది. నువ్వు తొందరపడకు, పథకం వేస్తా అన్నాను కదా. ఏం పథకం వేస్తారో ఏమో. ఎలాగైనా సరే ఈ ఆస్తంతా మనమే అనుభవించాలి. దీనిలో మీ తమ్ముడికి వాటా ఇచ్చారంటే నేను చచ్చినా ఊరుకోను. అసలు మొగుడే లేడాయే, తొందరపడి బిడ్డల్ని కనియాలనుకుందట వెనకటి నీ ఇలాంటి ఓయమ్మ. ఏమో అనుకున్నాను గాని నువ్వు సామాన్యురాలేవి కాదే. సెటైర్లు ఆపి సంగతులు చూడండి. ఆ
ఎలాగైనా హారిక ఆస్తిని మనమే కొట్టేయాలి. ఆ ఇలా కూర్చునుంటే ఆస్తి మన చేతికి వచ్చినట్టే. కూర్చోపోతే నించుంటాను. హారిక ఆస్తి మాత్రం మనమే కొట్టేయాలి. అయ్యో మాయగారి మొగుడు ఏం అర్థం కాదు కదా, అదేనే ఈ జంబులింగం స్పెషాలిటీ. ఏమీ అర్థం కానట్లే ఉంటాడు, కానీ పనులన్నీ వాటంతట అవే జరిపిస్తుంటాడు. అవునా? ఇదిగో ఈ ఆస్తిలో మీ అన్నకు గాని తమ్ముడికి గాని వాటా ఇచ్చారో? ఆపోయాను ఎదవగాల. ఇదిగో ఈ ఆస్తి కొట్టేయాలని బ్రహ్మాండం ప్లాన్ వేశాను. రా చెప్తాను, రా. అవును, సరస్వతి కాస్త కాఫీ తీసుకురావే. తెస్తున్నానండి. ఇదిగోండి కాఫీ, వేడిగా ఉంది. తాగండి, చల్లారిపోతుంది. ఏమండి, మరేమో నాకు రవ్వ నెక్లెస్ చేస్తాను చెప్పాడు కదా, 2 నెలలు అయింది. నాకు ఆ అదృష్టం ఉందో లేదో చెప్పండి. ఓసి పిచ్చి మొహ, రవ్వల నెక్లెస్ ఏమిటి? త్వరలో ఈ ఆస్తి మొత్తం కొట్టేద్దామన్న ప్లాన్ లో నేనుంటే. ఎంత శుభవార్త చెప్పారండి. ఓసి పిచ్చి మొద్దు, అన్నయ్య చెప్పిన దానికల్లా గంగిరెద్దులో అలా తలూపుతున్నానంటే ఎందుకు అనుకున్నావు? సమయం చూసి దెబ్బ కొడతా. అన్నయ్య అటు, ఆస్తి నా ఒళ్ళోనే పడాలి. రవ్వల నెక్లెస్ ఏమిటి? రవ్వల వడ్డానమే చేయించుకుంది కానీ. అంటే వీళ్ళందరూ కలిసి హారిక మీద చూపిస్తుంది ప్రేమ కాదన్నమాట, నటన. పాపం పిచ్చి పిల్ల హారిక తనని కుటుంబం అంతా ఎంతో ప్రేమిస్తున్నారనుకుంటుంది. పాపం తనకు మాత్రమేం తెలుసు, వాళ్ళు ప్రేమిస్తుంది తనని కాదని, తన వెనుక ఉన్న ఆస్తినని. ఏంటి ఏంటి సమస్యకు పరిష్కారం? అంటే హారికను వీళ్ళ నుంచి కాపాడేదెలా? ఆంటీ, ఎందుకా కన్నీళ్ళు? మీ అమ్మ నాన్న తిట్టారా? ఉండు, వాళ్ళ సంగతి చెప్తా. ఏం లేదు హారిక, కంట్లో ఏదో చిన్న నలకపడి కంట్లో నీళ్ళు వస్తున్నాయి అంతే. అలాగా? నేను వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్.
వచ్చేసా. ఏమైంది దీనికి? రాధిక, రాధిక! ఏంటి మావా ఇలా వచ్చావు? ఇందాక ఎక్కడెక్కడో తిప్పి ఏదేదో చేసేసావు. నేనా? నువ్వే మావా. సూపర్ మ్యాన్ లా ఎంత బాగున్నావో తెలుసా? కౌబాయ్ లాగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? దీనికేదో పిచ్చి పట్టినట్టుంది. ఏమే, అందిన కాడికి దోచుకురావే అని పంపిస్తే ఈ అందగాడి గురించి కళ్ళకంటున్నావా? నీ సంగతి ఇలా కదే. లోకంలోకి రా. మావా. మావనే, సెలవియండి. మావా, ఏదో కొంత నొక్కేసి మన లైఫ్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటుంటే మన పంజాగుట్లో అలుకాస్ దుకాణాన్ని టోటల్ గా దోచేసిన దొంగల్లా ఈ 100 కోట్ల ఆస్తిని రామనాథన్ బ్రదర్స్ ఎవరికి వాళ్లే మొత్తం దోచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏంటే నువ్వనేది? అవును మావా, నిజమే చెప్తున్నాను. వాళ్ళు వేస్తున్న ఎత్తులు చూస్తుంటే వాళ్ళ ముందు రోజు జేబులు కొట్టి బ్రతికే మనమంతా వేస్ట్ అనిపిస్తుంది. కానీ ఆ చిట్టి తల్లి హారికను చూస్తుంటే నాకే ఒక్కొక్కసారి మనం తప్పు చేస్తున్నావేమో అనిపిస్తుంది. కానీ వీళ్ళ మనసుల్లో ఏ మాత్రం హారికపై కొంచెమైనా ప్రేమ ఉన్నట్టు కనిపించట్లేదు మావా. చూడు, నిన్నే గౌతమ బుద్ధుడికి అశోక చెట్టు కింద గీతోపదేశం అయినట్టుగా కొంపదీసి ఇంట్లో నీకేమన్నా అయిందా? మనం సెటిల్ అవ్వడానికి కావలసినంత ఈ ఇంట్లో కొట్టురావే నిన్ను పంపితే పాప, సెంటిమెంటు, నీతి, నిజాయితీ అని చెప్తావేంటి? కొట్టేనంటేనా? మనకేం కావాలో ఇంట్లోంచి కొట్టడానికి ట్రై చేయి. అర్థమైందా? అర్థమైంది మావా. అలాగే. హలో, వదులు. ఏంట్రా నీ గోలా? వీడేదో మన గురించి సంజయ్కి చెప్తున్నట్టున్నాడు. అమ్మయ్యా, టైంకి వచ్చావు రాధిక. ఇందాకటి నుంచి వీడు ఏదో సైకిల్తో చెప్పి చెప్పి చంపేస్తున్నాడనుకో. ఏంట్రా నీ గోలా? మర్యాదగా చెప్తావా లేదా? అవ్వా, చూసావా సంజయ్ ఈ రాజకీయాలు ఎంతకు తగ్గించాడో? ఏం చేశాడేంటి? ఇంకా ఏం కావాలి? నాకు డబ్బులు ఇస్తాడంట, నిన్ను వాడి దగ్గరికి పంపాలంట. యూ రాస్కల్, నేనే కావాలరా నీకు? ఇడియట్.
హలో, ఎవరండి? హలో, నేను సురేష్ మాట్లాడుతున్నాను, అమెరికా నుండి. సురేష్ గారా? చెప్పండి. అవును రామనాథం గారు, మన వాళ్ళంతా ఎలా ఉన్నారు? మన వాళ్ళంతా క్షేమంగానే ఉన్నారండి. మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాం. మీరు ఎక్కడ హ్యాపీనా? ఐఎమ్ ఓకే. హారిక ఎక్కడ? హారిక ఇక్కడే ఉందండి, పిలవమంటారా? హారిక, హారిక, మీ బాబాయ్ ఫోన్ చేశాడు. బాబాయ్, హౌ ఆర్ యు బాబాయ్? ఐఎమ్ ఫైన్ నాన్న. నువ్వు ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావురా? ఏం చేస్తున్నావు? బాగున్నాను బాబాయ్. నువ్వు ఇండియా ఎప్పుడు వస్తున్నావు? త్వరలోనే వస్తాను రా. అవును, నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? బాగా చదువుతున్నావా? నిన్ను అంకురాలు ఎలా చూసుకుంటున్నారు? చాలా బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ రాధిక ఆంటీ కూడా నాకు తోడుగా ఉంది. నాకు కావాల్సినవన్నీ ఆంటీ ఇస్తూ ఉంటుంది. కానీ నేను అడిగిన అన్ని చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవ్వట్లే. ఎక్కువసేపు కూడా ఆడుకోనియట్లే. నీకోసే హారిక, నీకు బోల్డ్ అండ్ చాక్లెట్లు, బిస్కెట్లు పంపిస్తాను. నేను నీకు బోల్డ్ అండ్ మంచి మంచి గిఫ్ట్లు పంపిస్తాను, సరేనా? సరే బాబాయ్, ఉంటాను. బాయ్. ఓకే, బాయ్ హారిక. నువ్వు వెళ్ళి ఆడుకో. పదమ్మా. మీరు చెప్పండి సురేష్ గారు. చెప్పడానికి ఏం లేదు రామనాథం గారు. హారికని జాగ్రత్తగా చూసుకోండి, అంతే చాలు. హారిక అంటే నాకు ప్రాణం. ఈ లోకంలో నాకు హారిక నేను తప్ప మరెవరు మాకు లేరు. అరే, మీరంతగా చెప్పాలటండి. హారిక మా అందరికీ ప్రాణం. మీరు నిశ్చింతగా ఉండండి. హారికని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. అందుకే రామనాథం గారు మిమ్మల్ని ట్రస్ట్ చేశాను. మీ మీద నాకు నమ్మకం ఉంది. అందరూ అడిగినట్టు చెప్పండి. ఉంటాను. ఓకే ఓకే. మేడం, కొరియర్ మేడం. ఎవరికి? ఎక్కడి నుంచి? హారికకు మేడం, అమెరికా నుండి. హారిక, హారిక, నీకు మీ బాబాయ్ దగ్గర నుంచి గిఫ్ట్ వచ్చింది. హాయ్, నాకే? ఉండు. అబ్బా, ఎంత బాగుందో. అమ్మా, నువ్వు చిన్న పిల్లవి కదా, దీని విలువ నీకు తెలీదమ్మా. చూడు, నేను దీన్ని భద్రంగా దాచిపెట్టి నువ్వు పెద్ద అయిన తర్వాత ఇస్తాను, సరేనా? సరే, తీసుకో. అబ్బా, ఎంత బాగుందో. సుమారు దీని విలువ ఎంత ఉండొచ్చండి? మొత్తం డైమండ్స్ తో చేసింది కదా, సుమారు 50 లక్షలు ఉండొచ్చు. ఏమండి, దీన్ని మనం కొట్టేస్తా పోలా? నీ మొహం, కొట్టేయడం ఏమిటి? కొట్టేశాం. దోచుకున్నంత తీసుకొచ్చి ఇక్కడ దాచుకుంటారు. అవును మావా. ఎవరు వస్తారు? మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని మిమ్మల్ని ఇక్కడ పిలిపించాను. అది ఇంతకాలం మనందరం హారిక ఆస్తి కొట్టేయాలని ఎవరికి తోచిన ప్లాన్లు వాళ్ళు వేశాం, ఫెయిల్ అయ్యాం. ఇక నుంచి అలా కాకుండా అందరం కలిసి మూకుమ్మడిగా హారిక ఆస్తి కొట్టేద్దాం. బాగుంది, కానీ ఎలా చెప్తా. దానికి కూడా ప్లాన్ వేసుంచా. హారిక పేరుతో హాస్టల్స్ కి, స్వచ్ఛంద సంస్థలకి భూరి విరాళాలు ఇచ్చేద్దాం. విరాళాలు ఇస్తే మనకే మిగులుతానయ్యా, చెప్ప తప్ప. అక్కడే పప్పులో కాలేశావు. విరాళాలు ఇస్తామయ్యా, కానీ తీసుకునే వాళ్ళతో ముందే మాట్లాడుకుంటాం. 80-20 చొప్పున
విరాళాలు ఇవ్వగానే వాళ్ళ దగ్గర మన డబ్బులు మనం తీసేసుకుంటాం. ఎలా ఉంది ఐడియా? ఐడియా బాగానే ఉంది, కానీ లాయర్కి తెలిస్తే మనల్ని బొక్కలు దోసేస్తాడేమో. అందుకే మరి ఇలాంటి విషయాలు మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడాలి. అన్నయ్య, ఈ ప్లాన్ మనం కరెక్ట్ గా అమలు చేస్తే మనకెంత మిగులుద్ది అన్నయ్య? ఎంత మిగలకే మనిషి కనీసం ఒక 50 లక్షల చొప్పున మిగులుతుంది. రాధిక, నీకు పిల్లలతో ఆడుకోవటం తప్ప వేరే పని పాట లేదా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్తాను విను. హారిక ఆస్తి కర్పూర హారతిలా కరిగిపోయిందని అందరినీ నమ్మించి తామంతా కలిసి దోచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు మా వాళ్ళు. నేనే అనుకుంటే వీళ్ళు నాకన్నా బాగా ముదిరిపోయారు. అది జరగకుండా మనం చూడాలి. హారికకు అన్యాయం జరగకూడదు, సరేనా? చూడు రాధిక, మాదొక చిన్న పల్లెటూరు. మా వాళ్ళందరికీ అక్కడ ఒక రోజు గడవటం కూడా చాలా కష్టంగా ఉండేది. అవును రాధిక, మా పరిస్థితి చాలా దీనంగా ఉన్నప్పుడు హారిక వాళ్ళ బాబాయ్ మమ్మల్ని అందరినీ ఇక్కడికి తెచ్చి ఈ ఇంటి బాధ్యతలు అప్పగించి ఈ ఆస్తికి మా వాళ్ళని ట్రస్టీలను చేస్తే మా వాళ్ళేం చేస్తున్నారు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడానికి సిద్ధమయ్యారు. వీళ్ళకి హారికపై కొంచెమైనా ప్రేమ ఉన్నట్టు కనపడట్లేదు. అలా చేసేవారి లైఫ్ ప్రెజెంట్ బాగున్నా ఫ్యూచర్ చాలా దారుణంగా ఉంటుంది. ఏమంటావు రాధిక? అవునవునవును. అందుకే ఎలాగైనా మనం హారిక ఆస్తిని కాపాడాలి. అలాగే. రేపు హారిక బర్త్డే ఏర్పాట్లన్నీ చాలా గ్రాండ్ గా ఉండాలి. దానికో తెల్లా తండ్రా, అనాథ పిల్లకి బర్త్డేనా గ్రాండ్ గా చెయ్యాలట. రే పిచ్చి తమ్ముళ్ళు, బర్త్డే దానికి, గుడ్ విల్ మనకి. మనం ఏమనుకున్నాంరా, దాని పేరుతో విపరీతంగా విరాళాలు ఇద్దామనుకున్నామా? రేపు ఈ బర్త్డేతోనే ప్రారంభం. 50 లక్షలు ఖర్చు పెట్టాలి. దాంట్లో కనీసం 25 లక్షలైనా మనం నొక్కేయాలి. మీ ఆలోచన కరెక్ట్. గ్రాండ్ గా చేద్దాం, డబ్బులు కొట్టేద్దాం. అప్పుడే ఏమైందిరా, ఈ రామనాథం పవర్ ఏంటో ముందు ముందు మీకే తెలుస్తుంది. మావా పో మావా, నీకెప్పుడు వేళకోళమే. అచ్చెప్దామని పిలిచాను. ఇంకో 2 రోజుల్లో హారిక పుట్టినరోజు. ఆ పేరుతో 50 లక్షల విరాళం నొక్కేద్దామని వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు నువ్వొస్తే మనం నొక్కేయొచ్చు. అచ్చెప్దామని పిలిచాను. ఈ దొంగ మావ ఎప్పుడు ఇంతే. తమ్ముడు, బయటికి వెళ్ళి గెస్ట్లందరికి ఏర్పాట్లు చూడు. అలాగే. రాధిక, హారి కోసం ఒక మంచి పాట పాడు. నేనా? పాడాలి. పాడాలి పాడాలి. పాడాలి పాడాలి. పాడాలి.
ప్లీజ్ పాడండి, మీకు హారిక అంటే చాలా ఇష్టం కదా. నా కోసం ఒక్క పాట పాడవా? ఓకే, పాడతాను. Superman! 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 Superman!
భయపడ్డావా? నీకేం భయం లేదు, నేనున్నాను. హారిక హారిక ఏం కాలేదమ్మా, ఊరుకో. కమాన్. ఆ తగలపడిపోతే పేడంతా విరగడైపోయేది. వీడెవడనే మన ప్లాన్ అంతా అప్సెట్ చేసాడు మధ్యలో వచ్చి. అవునన్నయ్య, ఆ సమయానికి వీడెవడో రాకపోతే చేతికి మట్టట్టుకోకుండా ఆస్తి మన చేతికి వచ్చేది. అమ్మా రాధిక, సమయానికి వచ్చి పిల్ల ప్రాణం కాపాడారు. నీకు ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేము. థాంక్స్ అమ్మా. హారిక టిఫిన్ తిను. ఆకలిగా లేదా ఆంటీ? తప్పు హారిక, అలా అనకూడదు. నువ్వు టిఫిన్ చేస్తేనే కదా క్లాస్ ఫస్ట్ వస్తావు. మరి ఫస్ట్ రావాలంటే టిఫిన్ చేయాలి కదా. వద్దా ఆంటీ? నువ్వు తినకపోతే నేను తినను. తిను. వద్దా ఆంటీ? నా కోసం నువ్వు ఆకలితో ఉండడం నాకు ఇష్టం లేదు ఆంటీ. మరైతే తిను. గుడ్. ఎప్పుడు అల్లరి చేయకుండా బుద్ధిగా తినేసి బుద్ధిగా ఆడుకోవాలి, సరేనా? తొందరగా స్కూల్కి వెళ్ళాలిగా మరి. అలాగే ఆంటీ. కొంచెం తిను. అబ్బన్ శుభం తెలియని ఇంత చిన్న పిల్లనా మేము మోసం చేయాలనుకుంటోంది. తెగ బలిసిన వాళ్ళని మోసం చేయొచ్చేమో కానీ ఇలాంటి పసి మొగ్గపై మేమే కాదు, ఈ రాబందులంతా కలిసి ఒక్కసారిగా దాడి చేస్తే ఈ పసి మొక్క తట్టుకోగలదా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఎందుకు ఏడుస్తున్నారా అంటే? ఏం లేదు. తిను. గుడ్ నైట్. గుడ్ నైట్ ఆంటీ. హారిక. హాయ్ సూపర్ మ్యాన్ అంకుల్. సూపర్ మ్యాన్ అంకుల్. మరేమో నా ఫ్రెండ్స్ ఎప్పుడు పిలిచినా రావు అంటున్నా. నేను ఎప్పుడు పిలిచినా వస్తావు కదూ? నేను ఏమడిగినా చేస్తావు కదూ? నువ్వెప్పుడు పిలిచినా వస్తాను, నువ్వేం చెప్పినా చేస్తాను. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ. అయ్యో రామా, హారిక నువ్వింకా తయారవలేదా? ఈ రోజు అందరం కలిసి గుడికి వెళ్తున్నాం చెప్పానా లేదా? అందరూ వెళ్తున్నామా? అవును. రాధిక ఆంటీ కూడానా? రాధిక రావడం లేదు, మీ అంకుల్ ఏదో పనుండి బయటికి పంపారు. ఆంటీ రాపోతే నేను కూడా టెంపుల్ కి రా. రాధికతో తర్వాత వెళ్దు గాని ఇప్పుడు రామ్మా. నేను రాను. సరే నీ ఇష్టం, అయినా మాకంటే రాధిక ఎక్కువైపోయిందా నీకు? అవును, నాకు రాధిక ఆంటీ అంటే చాలా ఇష్టం. సరే నీ కర్మ, నేను టెంపుల్కి వెళ్తున్నా. నీకు ఇష్టం అయితే రా, లేకపోతే ఇంట్లోనే పడుండు. రావే రాక. అంటే వీళ్ళు నన్ను పని మనిషిలా చూస్తున్నారన్నమాట.
ఇక వీళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. ఏంటన్నయ్య మంత్రి పదవి రాని ఎమ్మెల్యేలాగా అటు ఇటు తిరుగుతున్నావు? ఆ రాతి గురించి ఆలోచించి ఆలోచించి బ్రెయిన్ వేడెక్కిపోయిందిరా. అది నాకంటూనే నిలుసుగా తయారైంది. మీకు ఈ శాస్త్రి జరగవలసింది అన్నాయి, లేకపోతే రోడ్డు మీద చెత్త అంతా నెత్తి మీద పడుకుంటావు. ఏ గతాన్ని తవ్వకురా, అది ఒక పెద్ద అగాధంలా ఉంటుంది. భవిష్యత్తు గురించి ఆలోచించు, అదేమైనా ఉపయోగపడచ్చేమో. ఏంటన్నయ్య ఆలోచించేది? సొమ్ము ఒకటిది సోకూడదు అన్నట్లు పేరుకే మనం ట్రస్టీలమా? ఆ రాధికేమో హారికి ఇష్టమైంది. అన్నయ్య నువ్వు ఇట్లానే ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తే ఆ రాధిక మనల్ని వేస్ట్ గాళ్ళ కింద జమ కడుతుంది. అవునరా తమ్ముడు, ఇప్పటి వరకు ఆ రాజకీయం నేను చాలా తక్కువగా అంచనా వేశాను. అది సామాన్యురాలు కాదు. ఎప్పటికైనా మీకు అర్థమైందా అన్నయ్య? ఇప్పుడు ఆ రాధికని లేపేస్తే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఇక హారికంటావా? ఆ చిన్నపిల్ల ఉంటే ఎంత లేకపోతే ఎంత? అదే ఆలోచిస్తున్నాను రా. ఇంకా ఏమిటండి ఆలోచించేది? బావగారు ఇంతవరకు ఆలోచించాలు, ఇంకేం జరగాలో చూడండి. మాట్లాడండి, మీరే ఏదో ఒకటి చేసి ఆ రాధకు పీడ విరగడయ్యేలా చూడండి, అంతే. అవును, చేస్తా. ఎవరయ్యా? సార్ కొరియర్ సార్. కొరియరా? ఎక్కడి నుండి? ఎవరికి సార్? హారికకు. హారిక ఇలాగి చాలా వెళ్ళు. మిస్టర్ సురేష్ ఫ్రమ్ అమెరికా. చాలా కాస్ట్లీ ఉంటుంది. నొక్కేస్తే పోలే. అయ్యా నా గిఫ్ట్, నా గిఫ్ట్, నా గిఫ్ట్, నా గిఫ్ట్, నా గిఫ్ట్, నా గిఫ్ట్. ఏంటి రమ్మన్నారంట? నీతో మాట్లాడాలి, అందుకే రమ్మన్నాను. ఏ విషయం గురించి? నీకు తెలీదా? చెప్పేదేదో సూటిగా చెప్పండి. ఓహో, విషయం అక్కడ దాకా వచ్చిందన్నమాట. ఎందుకు రాదన్నయ్య? హారికను తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది, ఏమైనా మాట్లాడుతుంది. ఎంత అమాయకురు అలాగా ఇంట్లో ప్రవేశించింది. మాకు పరిచయం చేసిన రోజే పెద్దవాళ్ళను కూడా కంట్రోల్ చేస్తానంది. ఆ రోజే అనుకున్నా ఇది ఏదో ఒక రోజు ఇంతకు తెగిస్తుందని. మీరే విషయం మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. మాట్లాడనవసరం. దొంగ తిరుగుడు ఎందుకు? అసలే చిల్లర దొంగవి. దొంగ బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఇదిగో ఈ బ్యాగ్ లో 10 లక్షలు ఉన్నాయి.
ఇది తీసుకుని నువ్వు ఈ ఇంటిని హారికని వదిలి వెళ్ళిపోవాలి. కారణం తెలుసుకోవచ్చా? కారణం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అయితే వెళ్ళవలసిన అవసరం నాకు లేదు. వ్యవహారం అక్కడ దాకా వచ్చిందా? రే తమ్ముళ్ళు, దీన్ని ఇంటికి తీసుకొచ్చింది నేను, దీని సంగతి నేనే చూసుకుంటాను. రాధిక, నీ గురించి నువ్వు మర్చిపోతున్నావు. నీ గతం గుర్తుండే మాట్లాడుతున్నావా? ఈ ఇంట్లో తెచ్చిపెట్టి నాకే వెన్నుపోటు పొడుస్తున్నావా? వెన్నుపోటు పొడుస్తోంది మీరా నేనా? ఒక్కసారి ఆలోచించండి. హారిక ఆస్తి అనుభవిస్తూ హారికను లేపేసి ఈ ఆస్తిని కొట్టేలేని ప్లాన్ లో ఉంది మీరా నేనా? ఏంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా? ఈ పెద్దింటి వ్యవహారాలు చూసి అలవాటైందిలే. రాధిక, నీకు మర్యాదగా చెబుతున్నాను, ఈ 10 లక్షలు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను మీకు ఈ 10తో పాటు ఇంకో 10 లక్షలు కల్పిస్తాను. మీరంతా కలిసి ఇంట్లోంచి వెళ్ళిపోతారా? మేము వెళ్ళడం ఏంటి? ఈ ఆస్తి మొత్తానికి ట్రస్టీలో. అయితే నేను హారికకి కేర్ టేకర్ని. ఇలాంటి ప్రయత్నం ఏమిటన్నాయా? చూసావని ఏదని పొగరు. రోజు రోజుకి రాధిక పెద్ద తొల్లొప్పిగా తయారవుతోంది. ఎలాగైనా సరే దాన్ని బయటికి నెట్టేయాలి. అవునన్నయ్య, దీని ఇలాగే వదిలేస్తే మనకి ఇంట్లో స్థానం కూడా లేకుండా పోతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామన్నయ్య? ఓ పని చేద్దాంరా, దాన్ని లేపేస్తే ఓ పని అయిపోతుంది. రాధిక లేపేయడం పెద్ద సమస్య కాదురా. పాపం హారిక పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తున్నాను. ఇంకా మేనమేషాలు లెక్క పెడితే కూర్చుంటే ఈ ఇంట్లో మనకి స్థానం ఉండదు, ఈ ఆస్తి మనకి దక్కదు. వీడు చెప్పింది కరెక్ట్. అంతేనంటారా? సరే కానివ్వండి, ఏది ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. కానీ ఆ రాధిక లేపేయటం ఎలాగా? అన్నయ్య, నాకు తెలిసిన ప్రొఫెషనల్ కిల్లర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు కలుద్దాం పదండి. మీరేమంటారే? రండి. రండి అన్నయ్య, పదరా. రండి. సరే సరే. సరే వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. నమస్తే అన్న. నమస్తే జంబులింగం. ఏంటి ఇలా దారి తెప్పొచ్చారు? దారి తప్పి రాలేదన్నా, దారి వెతుక్కుంటూ వచ్చాం. మాతో ఏం పని? అది దారి వెతుక్కుంటూ వచ్చానంటున్నావు. ఓ చిన్న పని పడిందన్నా. మా తమ్ముడు, మా అన్నయ్య. నమస్తే. నమస్తే నమస్తే. చెప్పండి, ఎవరికైనా కాలో చేయ తీసేయాలా? తీసేస్తా. కాలో చేయ తీసేయడం కాదు, ఏకంగా పైగా పంపించాలి. 20 లక్షలు అవుద్ది, ఓకేనా? 20 లక్షల దీనికి? ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఇదిగో ఆ అమ్మాయి ఫోటో. ఎంత తొందరగా లేపేస్తే అంత మంచిది. ఇదిగోండి అడ్వాన్స్ 5 లక్షలు. పని పూర్తయిన తర్వాత మిగతాది ఇస్తాను. మీరు ఇక నిశ్చింతగా వెళ్ళొచ్చు. దీని సంగతి మేము చూసుకుంటాం. చూడండి, 3వ కంటికి తెలియకుండా పని పూర్తయిపోవాలి. సరేలే, చూస్తారుగా. ఈ పద తమ్ముడు. డన్. హారిక, 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 ఇక్కడున్నావా? నీకోసం ఇందాక నుంచి వెతుకుతున్నాను. సరేరా, అలా బయటికి వెళ్ళి నెక్లెస్ రోడ్డు ట్యాంక్ బండి తిరిగి ఐమాక్స్ లో సూపర్ మ్యాన్ సినిమా ఉందంట. సూపర్ మ్యాన్ సినిమా చూసేద్దాం రా, వెళ్దాం.
అరే మావా భలే కేసు తగిలిందిరా. కేసేంద్రం మావా సూపర్ ఫిగర్ రా. దీన్ని ఎలా డీల్ చేయాలరా? ఒకవైపు 5 లక్షలు, మరోవైపు అందమైన అమ్మాయి. 5 లక్షలు సొంతం చేసుకోవాలో అందమైన అమ్మాయిని సొంతం చేసుకోవాలో అర్థం కావడం లేదురా మావా. నాకు ఇదే కావాలరా. దీన్ని ఎలాగైనా మనం సొంతం చేసుకోవాలి. హలో, ఎవరండి? నేను సురేష్ అండి, యుఎస్ నుండి మాట్లాడుతున్నా. మీరా సురేష్ గారు, బాగున్నారా? బాగున్నానండి. నేను త్వరలో ఇండియా వస్తున్నాను. చాలా సంతోషం అండి. ఎప్పుడు వస్తున్నారు? 2 రోజుల్లో. ఆ విషయం చెప్తామని ఫోన్ చేశాను. ఓకే ఓకే సార్, మీరు రండి. అన్ని విషయాలు తీరిగ్గా మాట్లాడుకుందాం. హారిక ఎలా ఉంది? బాగుందా? మీ దగ్గరే ఉందా? బానే ఉందండి. ఇప్పుడు ఆడుకోవడానికి బయటకు వెళ్ళినట్టుంది. సరే, నేను ఫోన్ చేశాను, ఇండియా వస్తున్నాను చెప్పండి. అలాగే ఉంటాను. మంచిదండి. యుఎస్ఏ నుంచి సురేష్ గారు ఇండియాకి వస్తున్నట్ట. ఇండియా వస్తున్నారా? ఆడు హారిక ఆగు. మెల్లగా పడిపోతావు హారిక. హారిక ఏయ్ మెల్లగా పరిగెత్తండి, పడిపోతారు. చూడన్నయ్యా, దీని కథ ఏమిటో. నువ్వెప్పుడైనా సూపర్ మ్యాన్ ని చూసావా? చూడలేదు. నేను చూపిస్తాను, అదిగో చూడు. అడగరా. ఏంటోనా అన్నయ్య చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఏం లేదురా. మీకు ఈ విషయం తెలీదా? సురేష్ ఇండియా వస్తున్నాడుగా. సురేష్ ఇండియా వస్తున్నాడా? అయ్య బాబాయ్, బయటపడితే మనం తిన్న ఆమి అని బయటపడతాయేమో. రే, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. హైదరాబాద్ ని సికింద్రాబాద్ ని కలిపి సైబరాబాద్ తయారు చేసినట్టుగా మన అకౌంటెంట్ తో మాట్లాడి నేను అకౌంట్స్ అన్ని సరి చేస్తాను కదా. ఇదిగో, మీరు మాత్రం ఆ సురేష్ ఉన్నంతకాలం కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆ రాధిక విషయంలో. అమ్మా హారిక, రా 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 రా. అమెరికా నుంచి
మీ బాబాయ్ ఇండియా వస్తున్నాడు. బాబాయ్ వస్తున్నాడా? హాయ్ బాబాయ్ వస్తున్నాడు. ఎవర్రా ఇక్కడ రౌడీలు అనే ఉన్నారు? ఏయ్, మీరు పెద్ద రౌడీలు అంటే మీరు రౌడీలు, మీకు డెన్ సెటప్. పైగా చేతుల్లో మందు గ్లాసులు. జుట్టే లేనమ్మ కుప్ప అవసరం అన్నట్టు, మొగుడే లేనమ్మ పిల్లల్ని ఎప్పుడు కానాలి అన్నట్టు. అసలు మీకు ఎంత సెటప్ అవసరం అంటే? క్షమించండి సార్, క్షమించండి సార్. అది పెద్ద కంచులాగుంది సార్. అది పెద్ద కిలాడి సార్. మేం టేకప్ చేసిన ఏ కేసు ఫెయిల్యూర్ కాలేదు. ఇదే ఫస్ట్ టైం. అది మమ్మల్ని భలే బోల్తా కొట్టి చేసింది సార్. ఇంకొక అవకాశం ఉండి దాన్ని అంతా తెలుస్తాం. నోర్మయ్యరా, సిగ్గు లేకపోతే సరే. అవతల అదేమో మాకు స్టాకులు మీద స్టాకులు ఇస్తుంటే ఇక్కడ ఇంకో ఛాన్స్ ఇవ్వాలి మేము. సార్ జంబులింగం గారు ప్లీజ్, ఈసారి దాన్ని ఎలాగైనా లేపేస్తాం. ఏమయ్యా? వీళ్ళ నమ్ముకోవడం మన బుద్ధి తక్కువ కాదంట్రా. అవతల హైదరాబాద్ తగలడిపోతున్నా ఆ మంటల సగలు కూడా వీళ్ళ తగిలేట్టుగా లేవు. వీళ్ళ నమ్ముకోవడం మందే తప్పు. నమ్ముకుంటే లాభం లేదు. పదండి, మనమే ఏదో ఒకటి చేద్దాం. పదండి. నాన్నయ్య గారు ఒక్క ఆడదాని కోసం అయ్యో, మళ్ళీ ఓడిపోయానా? పోలే, నీతోనే కదా ఓడిపోయింది. టైం అవుతుంది, వెళ్ళి పడుకుందాం. దా. బాగున్నావమ్మా? ఏమంతా బాగున్నారా? హలో. ఎలా ఉన్నావు? బాబాయ్, హౌ ఆర్ యు బాబాయ్? ఐఎమ్ ఫైన్ రా. నువ్వు ఎలా ఉన్నావు? ఐ యామ్ ఫైన్ బాబాయ్. ఏమ్మా మీరంతా ఎలా ఉన్నారు? మీరు మాకు అప్పగించిన బాధ్యతల్ని బాగా నిర్వర్తిస్తూ చాలా హ్యాపీగా ఉన్నాం. మీ మీద ఉన్న నమ్మకంతోనే కదా ఆ బాధ్యత మీకు అప్పగించింది. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా మీద అంత నమ్మకం ఉన్నందుకు. అమెరికా కబుర్లు ఏమిటి సురేష్ గారు? అవన్నీ సరే గాని హారికకి సంబంధించిన ఆస్తి వివరాలన్నీ సరిగా ఉన్నట్టే కదా? సురేష్ కరెక్ట్ గానే ఉన్నాయి. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు మీరు ఫ్రెష్ అప్ అవ్వండి. ఫ్రెష్ అప్ అవ్వండి. భలేవరే, విమానంలో వేల మైలు ప్రయాణం చేసి వచ్చుంటారు, అలిసిపోయి ఉంటారు. నేను ఫ్రెష్ రెడీగా ఉంటాను. ఫైల్స్ అన్ని నా రూమ్ లో పంపించండి. అలాగే. అరే ఆ ఫైల్స్ మీరు పదండి బాబు. కమ్. బాబాయ్, హాయ్ హారిక. మీరు పెన్ని ఇక్కడున్నారా? రామ్మా. ఇల్లంతా మీకోసం వెతుకొస్తున్నాం. బాబాయ్, మీకు ఒక విషయం చెప్పనా? బాబాయ్, మీరు పెన్నిలాగే నాకు ఇష్టమైన ఆంటీ పేరు రాధిక. నమస్తే సార్. నమస్తే. ఆ రోజు నన్ను మంటల్లోంచి కాపాడింది చూడు, ఈ రాధిక ఆంటీ ఫ్రెండే. పేరు రాంబావం. అంటే రాంబావం పిలవండి. ఏంటి పిలవగానే వచ్చేస్తాడా? పిలిస్తే రాడు, విజిల్ వేస్తే వస్తాడు. ఏది ఒకసారి విజిలే చూద్దాం. వేయండి ఆంటీ. వచ్చా. నమస్తే సార్. గడిచిపోయిందానివే. నిన్ను ఎప్పుడో ఎక్కడో చూసినట్టుందే. నేనెప్పుడో అమెరికా రాలేదు సార్. అమెరికా కదయ్యా, ఇండియాలోనే. ఎందుకు నువ్వేం పని చేస్తుంటావు? నేనా? పిక్ పాకెటింగ్. పిక్ పాకెటింగ్ అంటే జేబులు కట్టింగా? ఎంతకి మీరు ఇంట్లోకి ఎలా చేరారు? ఇంట్లో రోజుకొక సెంటర్లో పిక్ పాకెటింగ్ చేసేవాళ్ళం. ఒక రోజు సెంటర్లో
ఏమిటి అర్జెంట్ గా మీటింగ్ పెట్టారు? అవునన్నయ్య, అర్జెంట్ మీటింగే. అన్నయ్య, ఆ రాధిక రోజు రోజుకి రెచ్చిపోతోంది. ఆ హారికని మనల్ని కాకుండా దూరం చేస్తోంది. అది చూసుకో. అంతా గమనిస్తూనే ఉన్నానురా, దేనికైనా టైం రావాలి కదా. నువ్వు టైం కోసం చూస్తూనే ఉండు. అది హారికను ఆస్తిని గద్దలా తన్నుకుపోతుంది. జంబు, ఆవేశపడకురా. ఆ రాధికని ఇంటూ ఎంటర్ చేసింది నేను. దాని సంగతి నేను చూసుకుంటాను కదా, మీరు మర్చిపోండి. ఎలా మర్చిపోమంటావు? దాని బిహేవియర్ ఏం బాగోలేదు. దానికి పనిష్మెంట్. ఆవేశం అనర్థానికి దారితీస్తుందే తప్ప ఏ మాత్రం ప్రయోజనం ఉండదురా. ఆ రాధికని ఇంటి నుంచి పంపించేశామనుకో, హారిక కూడా మనకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఎందుకంటే హారిక రాధిక మీద అంత ఎఫెక్షన్ పెంచుకుంది. సో ఆ రాధికను ఎప్పుడు ఏం చెయ్యాలో సమయం చూసి నేను క్లోజ్ చేస్తాను. మీరు ఆవేశపడకండి. ఏమంటారు? ఏమంటాం? మీ మాటే మా మాట అంటాం. వెరీ గుడ్. ఇది సార్ ఇక్కడ జరుగుతున్న తతంగం. మేం కూడా ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ఎంతో కొంత నొక్కేయాలని చూసాం. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి చూసి, ఈ చిన్నారిని చూసి పూర్తిగా మారిపోయాం. ఈ చిన్నారిని కంటికి రెప్పలా మేమిద్దరం కాపాడుతున్నాం. ఒక్క నిమిషం సార్. ఇదిగోండి సార్. సార్, మేం పిక్ పాకెట్ గాళ్ళమే గాని జీవితాలను కొట్టేసే పిక్ పాకెట్ గాళ్ళం మాత్రం కాదు. మేమిక్కడ చేరిన దగ్గర నుంచి ఆ రామనాథం అండ్ బ్రదర్స్ కొట్టేసిన డబ్బు, ఆఖరికి మీరు అమెరికా నుంచి హారిక్కి పంపిన వస్తువులు అన్ని ఇందులో ఉన్నాయి. చివరికి రాధికను లేపేయటానికి కూడా ప్లాన్ చేశారు. దానికిచ్చిన అడ్వాన్స్ కూడా ఇందులోనే ఉంది సార్. ఇంకా మా బాధ్యత తీరిపోయింది. మేము వెళ్ళొస్తాం. సాగండి. ఆంటీ మీరు వెళ్ళొద్దు, బాబాయ్ మీరు వెళ్ళొద్దు, మీరు నా దగ్గరే ఉండండి. ఒక్క నిమిషం. లారీ గారు, 10 నిమిషాల్లో మీరు మా ఇంట్లో ఉండాలి. వెంటనే రండి. ఓకే సార్. అలాగే సార్, ఇప్పుడే బయలుదేరుతున్నాను. మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిపించి మీటింగ్ ఎందుకు పెట్టారో తెలుసా? మీ అందరికీ ఒక షాకింగ్ న్యూస్ చెప్పడానికి. మీరు ఇంతవరకు చేసిన పాపాలన్నింటినీ ఇప్పుడే రాంబాబు రాధికల ద్వారా విన్నాను. సురేష్ గారు, వీళ్ళు కన్విన్స్ చేయాలని చూడకండి. ఏదో కష్టాల్లో ఉన్న బంధువులు కదా అని ట్రస్టీలు చేస్తే కోతికాడ పందికొక్కులాగా తెన్నింటి వస్త్రాలు లెక్క పెడతారా? చిచి, మీ మొక్కలు చూడాలంటే నా అసహ్యం వేస్తుంది. సురేష్ గారు, వీళ్ళు జోబులు కొట్టేవాళ్ళు. వీళ్ళ మాటలు నమ్మకండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ మాటలు నమ్మాలి. వీళ్ళని అసలు ఇంట్లో తీసుకొచ్చి పెట్టిందే మీరు. వీళ్ళ మాటలు నమ్మకూడదు. సురేష్ గారు, నేను చెప్పేది అర్థం చేసుకోవాలి గారు. ఈ రోజు నుండి ఈ ట్రస్టీని క్యాన్సిల్ చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడే ఎక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. వీళ్ళ ముఖం చూపించొద్దని చెప్పండి. సార్, డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశాను సార్. చివరికి హారికి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు ఈ నర్రూప రాక్షసులు. పోమని చెప్పండి. ఈ రోజు నుంచే ట్రస్టీని క్యాన్సిల్ చేస్తున్నాం. దయచేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సురేష్ గారు, ఇంకా మాకు సెలవు ఇప్పిస్తే మేము బయలుదేరుతాం. రాంబాబు గారు, చాలా థ్యాంక్స్ అండి. మీరు మా హారికి చేసిన సహాయానికి మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. రాంబాబు గారు, మీరు ఒక పని చేయండి. మా హారికను చూసుకుంటూ మీరు ఇక్కడే ఉండిపోండి. ఇంకేం ఆలోచించక్కర్లేదు. ఆ సెంటర్ లో చేసే పిక్ ప్యాకెటింగ్ ఏదో ఇక్కడ ఈ ఇంట్లో చేస్తే సరి. ఈ ఇంట్లోనా? ఎక్స్క్యూజ్ మీ. నేను రెడీ. వెళ్దాం పదండి పిక్ పాకెటింగ్. శిశింద్రినే. ఈ శిశింద్రికి బాబాయ్ నువ్వేగా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.